ఇట్సెల్ఫ్. 1947లో రక్తపాతం కూడిన పార్టీషన్ చూసాం. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే వాత. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. 1905లో బెంగాల్ విభజన జరిగింది. 1947లో రక్తపాతం కూడిన పార్టీషన్ చూసాం. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే వాతావరణం. కానీ ఈసారి మ్యాప్ మీద గీతలు లేవు, మనుషుల మనసుల మధ్య హ్యూజ్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. 15 years ఆఫ్ మమతా బెనర్జీస్ రూల్ ఈజ్ ఓవర్. బీజేపీ 208 సీట్లతో ఒక హిస్టారిక్ విక్టరీని సాధించింది. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్నది కేవలం సంతోషమేనా, లేక సామాన్యుల గుండెల్లో ఉన్న భయమా? అసలు బెంగాల్ ఎటు వెళ్తుంది? లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్స్. అసలు ఇంత పెద్ద మెజారిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ ద టేబుల్ టర్న్స్? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 15 ఏళ్ల పాలన అంటే చిన్న విషయం కాదు. లోకల్ లీడర్ల అవినీతి చూసి జనం విసిగిపోయారు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనుకున్నారు. ఉమెన్ సేఫ్టీ, సందేశ్ ఖల్ లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత బెంగాల్ మహిళల్లో ఉన్న భద్రత మీద భయం పెంచుకొచ్చింది. ద ఐడెంటిటీ కార్డ్, చొరబాటు మరియు మతపరమైన రాజకీయాలు హిందూ ఓటర్ని ఒకటి చేశాయి. రూరల్ బెంగాల్లో ఈసారి బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బెంగాల్ ఇప్పుడు పొలిటికల్గా 2 ముక్కలైపోయింది. నార్త్ బెంగాల్లో బీజేపీ ఒక క్లీన్ స్వీప్ చేసేసింది. అక్కడ జనం ఏమంటున్నారంటే, మాకు కోల్కతా పాలిటిక్స్ వద్దు, మాకు సపరేట్ గుర్తింపు కావాలి. మరోవైపు సౌత్ బెంగాల్లో ఇప్పటికీ టీఎంసీకి కొంత కేడార్ ఉంది. ఒకే రాష్ట్రం 2 భిన్నమైన ఆలోచనలు. ఇది అభివృద్ధికి దారితీస్తుందా, లేక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లా పెంచుకుంటుందా? ఒకే రాష్ట్రం 2 భిన్నమైన ఆలోచనలు. ఇది అభివృద్ధికి దారితీస్తుందా, లేక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని పెంచుతుందా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారిపోతుంది. గెలిచిన వెంటనే బీజేపీ తన స్టైల్ ని మార్చేసింది. బుల్డోజర్ జస్టిస్ ని బెంగాల్ వీధుల్లోకి వచ్చేసాయి. గత 15 ఏళ్లుగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు వాళ్ళు రివెంజ్ మోడ్ లో కనిపిస్తున్నారు. పాత కేసులు రీఓపెన్ అవుతున్నాయి, లీడర్లు జైళ్లకు వెళుతున్నారు. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఐటీ కంపెనీలు రావాలి అని యువత ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈజ్ దిస్ ద చేంజ్ పీపుల్ వాంట్ ఫర్? ప్రతీకారం తీర్చుకుంటూ కూర్చుంటే ప్రగతి వెనక్కి పడిపోదా? అసలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు, ఏం ఆలోచిస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు? బెంగాల్ అంటే కల్చర్, బెంగాల్ అంటే తెలివితేటలు. కానీ ఈరోజు బెంగాల్ అంటే గొడవలే గుర్తొస్తున్నాయి. ప్రజలు బీజేపీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ఇచ్చారు. ఆ గెలుపుని రాష్ట్రం బాగుపడడానికి వాడతారా, లేక కేవలం పాత కక్షలు తీర్చుకోవడానికి పరిమితం చేస్తారా అనేది మనం అందరం వేచి చూడాల్సిన ప్రశ్నే. ఏదేమైనా బెంగాల్కి కావాల్సింది శాంతి, అభివృద్ధి. థర్డ్ పార్టీషన్ అనేది ఒక హెచ్చరిక మాత్రమే, అది నిజం కాకూడదని మనం అందరము కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటి? బెంగాల్ పొలిటికల్లో ఒక అన్రిటన్ రూల్ ఉంది. ఇక్కడ పవర్ మారితే రక్తం చిందించాల్సిందే. ఇది ఈనాటి కథ కాదు. 1977లో కమ్యూనిస్ట్ గెలిచినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేశారు. 2011లో మమతా బెనర్జీ గెలిచినప్పుడు కమ్యూనిస్ట్ కోటలు కూలిపోతున్నాయి. 2026 ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా జరిగిపోయింది, కానీ ఈసారి మార్పు చాలా భయంకరంగా ఉంది. గతంలో గొడవలు పొలిటికల్ పార్టీస్ మధ్య జరిగేవి, కానీ ఇప్పుడు అవి కమ్యూనిస్ట్ మధ్య మారిపోతున్నాయి. ఫలితాలు వచ్చిన మరుక్షణమే బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ ఆఫీసులు ధ్వంసం అయిపోయాయి. కోల్కతా వీధుల్లో బుల్డోజర్లు చప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. ఎన్నికల సమయంలో 2400 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ సిఏపిఎఫ్ పహారీ కనిపిస్తుంది. అప్పుడు ప్రశాంతంగా ఉన్న బెంగాల్ రిజల్ట్ రాగానే ఎందుకు రగిలిపోయింది? వై డిడ్ ద పోలీస్ స్టే సైలెంట్? చేతుల్లో కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీద తిరుగుతుంటే పోలీసులు ఎందుకు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు? ఈజ్ దిస్ ద సేమ్ పోలీస్ దట్ వర్క్ ఫర్ టీఎంసీ యెస్టర్డే? కేవలం డ్రెస్ కలర్ మారింది తప్పితే పరిస్థితి, పద్ధతి ఏమీ మారలేదు. మతపరమైన నినాదాలతో షాపులను, మసీదులను టార్గెట్ చేయడం, దీనినేనా మనం మార్పు అనాల్సింది? తప్పు చేసిన లీడర్ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్టే, కానీ సామాన్య జనం మీద దాడులు చేయడం, ఒక వర్గాన్ని భయపెట్టడం డెమోక్రసీ అనిపించుకుంటుందా? బీజేపీ తన విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ సెలబ్రేషన్ ఇతరుల జీవితాలను నాశనం చేయకూడదు. రివెంజ్ ఈజ్ నాట్ ద గవర్నెన్స్. ప్రతీకారం తీర్చుకోవడం అంటే పరిపాలన చేయడం కాదు. బెంగాల్లో ఈ హింసకు ఎండ్ కార్డ్ ఎప్పుడు వస్తుంది? గెలిచిన పార్టీ మారినా గొడవలు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ హింసను అడ్డుకుంటుందా, లేక లోకల్ లీడర్ చేతికి వదిలేస్తుందా? ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, ప్రతీకారాన్ని కాదు. ద న్యూ గవర్నమెంట్ బ్రింగ్ ద పీస్ ఆర్ మోర్ ఫైట్స్?
మీరేమనుకుంటున్నారు? బెంగాల్ 2026 విక్టరీకి ఆయనే కర్త కర్మ క్రియ. మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చిన బిగ్ బాస్ సువేందు అధికారి. బీజేపీకి 200 సీట్లు రావడంలో ఆయన రోల్ ఎవ్వరూ మర్చిపోలేరు. మన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి. కానీ ఈ సక్సెస్ వెనక ఒక డార్క్ సువేందు అధికారిని కొన్ని నీడలు వెంటాడుతున్నాయా? ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితమైన వాళ్ళు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇస్ ఇస్ అ కోఇన్సిడెన్స్ ఆర్ ఏ కాన్స్పిరెన్సీ? నిజంగా ఇది కోఇన్సిడెన్సా, లేక మీరు నిజంగా ఎవరైనా దాడి చేస్తున్నారా వీళ్ళపైన? ఈ డేటా చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. సువేందు అధికారి షాడోలో ఉండేవారు ఒక్కరొక్కరు మాయమైపోతున్నారు. 2018లో సువేందు సెక్రటరీ గార్డ్ బ్యాకెస్లో శవమై కనిపించారు. 2013లో ఆయన పర్సనల్ అసిస్టెంట్ ప్రదీప్ అనుమానాస్పదంగా చనిపోయారు. 2018 నాటికి సువేందు సెక్యూరిటీ గార్డ్ చక్రబర్తి బార్కస్లో శవమై కనిపించారు. ఆయన భార్య ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. 2021లో ఆయన సన్నిహితుడైన లహరి ప్రాణాలు కోల్పోయారు. 2024 మే 6న రీసెంట్గా ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకి ఆయన పిఏ చక్రదంత్ 2026 మే 6 రీసెంట్గా ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకి ఆయన పిఏ చక్రదాంత్ ఎయిర్పోర్ట్ దగ్గర కాల్చివేతలకు గురయ్యారు. తన పక్కనే ఉండే మనుషులు, తన సెక్యూరిటీ టీమ్, తన ఈ పిఏలు వీరంతా వరుసగా ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇది కేవలం పొలిటికల్ మర్డర్సా, లేక ఎవరికీ తెలియని ఏదైనా డీప్ సీక్రెట్ వీళ్ళ ప్రాణాల వెనక ఉందా? ఇక్కడ ఒక ప్రశ్న వినిపిస్తుంది. తన సొంత టీంని కాపాడుకోలేని నాయకుడు బెంగాల్లో 10 కోట్ల ప్రజల్ని ఎలా కాపాడుతాడు? చంద్రనాథ్ మరణం తర్వాత కోల్కతా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇది విపక్షాల కుట్ర అని కొందరు అంటున్నారు. సువేందు ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు లోపలికి వచ్చి ఇదంతా చేస్తున్నారు, ఎవరైనా ఉన్నారా అని మరికొందరు అంటున్నారు. ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించకపోతే సువేందు అధికారి ఇమేజ్కి ఇది ఒక పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయం ఎప్పుడు పూలబుట్ట కాదు, ముఖ్యంగా బెంగాల్లో అది ముళ్ళబాట. సువేందు అధికారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న ఈ టైంలో ఈ పాత కేసులు, ఈ కొత్త హత్యలు ఆయన ఎలా ప్రభావితం చేస్తాయి? అసలు ఇది దానిపైన ఏదైనా ఎఫెక్ట్ చూపించిందా? ఏమీ ఎఫెక్ట్ చూపించకుండా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ వాటన్నిటికీ జవాబు ఎక్కడ? వాటన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు తీసుకొస్తారు? వాళ్ళ హత్యలు ఎట్లా జరుగుతున్నాయి? ఈ 10 కోట్ల మంది బాధ్యత ఆయన ఎలా తీసుకోబోతున్నారు? ఇది కేవలం బెంగాల్ శాపమా, లేక ప్లాన్డ్ క్రైమా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు చెప్పండి. ఇప్పటి వరకు మనం రాజకీయాలు, హింస, హత్యల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? అది మన కంటికి కనిపించదు, కేవలం లెక్కల్లోనే కనిపిస్తుంది. ప్రజలు వీధుల్లో జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ బిజీగా ఉంటే లోపల బెంగాల్ ఖజానా మాత్రం ఖాళీ అయిపోతుంది. బెంగాల్ ఈజ్ లిటరల్లీ డ్రావింగ్ ఇంటూ డెబిట్. టోటల్ డెబిట్ ఎంత చెప్పనా? 8 లక్షల కోట్లు. డెబిట్ టు జిఎస్డిపి రేషియో 39%. లిమిట్ 25% మాత్రమే ఉండాలి. ద ఇంట్రెస్ట్ బర్డెన్. బెంగాల్ సంపాదించే ప్రతి రూపాయిలో 42 పైసలు కేవలం పాత అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అంటే మన జేబులోకి 100 రూపాయలు వస్తే అందులో 42 రూపాయలు వడ్డీలకే పోతున్నాయి. మరి అభివృద్ధికి డబ్బులు ఎక్కడా? జీతాలకి డబ్బులు ఎక్కడా? దిస్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాష్ట్రం అప్పుల్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మాత్రం ఫీ బేస్లు ఇవ్వడంలో పోటీ పడుతూనే వస్తున్నాయి. 2026 మేనిఫెస్టో బీజేపీ ఇచ్చిన హామీలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఉమెన్ స్కీమ్, మహిళలకి నెలకు 3,000 రూపాయలు. అన్ఎంప్లాయ్మెంట్ అలయన్సెస్, నిరుద్యోగులకి 3,000 రూపాయలు. గర్భిణీ స్త్రీలకి 21,000 ఇస్తాము అని అన్నారు. దానికి ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఫ్రమ్ వేర్ విల్ దిస్ మనీ కమ్? ఉన్న ఇండస్ట్రీలన్నీ బెంగాల్ వదిలి పారిపోతున్నారు. టాటా నుంచి మొదలుకొని ఎన్నో కంపెనీలకు వెనక్కి వెళ్ళిపోయాయి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చే వాతావరణం కనిపించడం లేదు. మరి ఈ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ అప్పులేనా? ఇస్ బెంగాల్ ఈజ్ బికమింగ్ ద నెక్స్ట్ శ్రీలంక? గత 15 ఏళ్లుగా తృణమూల్ కేడార్లో ప్రతి పనిలో కమిషన్ తీసుకొని రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని ఒక బహిరంగ రహస్యం. ప్రజలు మార్పు కోరుకుంది ఇందుకేనా? కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ కమిషన్ కల్చర్ తృణమూల్ చేతి నుంచి బీజేపీ చేతులకు షిఫ్ట్ అయితే ఏం మారుతుంది? సిస్టమ్ మారకుండా కేవలం జెండాలు మారితే అది ప్రగతి అనిపించుకుంటుందా? కరప్షన్ ఇస్ డీప్ రూటెడ్ ఇన్ బెంగాల్. దాన్ని క్లీన్ చేయడం కొత్త ప్రభుత్వానికి హిమాలయ పర్వతం ఎక్కడం లాంటిదేనా? అసలు ఏం మారుతుందో, ఏం మారదు, ఎక్కడ కమిషన్స్ వస్తాయి, అసలు బెంగాల్ ఏమైపోతుంది? అప్పులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది, హామీలు కొండంతున్నాయి, కానీ జేబుల్లో మాత్రం ఏమీ లేదు. బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలు రాజకీయ హింస కాదు, బెంగాల్ ఆర్థిక వ్యవస్థను కాపాడడం. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఒక ట్రైలర్. చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. మతపరమైన విభజన, కమ్యూనల్ డివిజన్, వీధి రౌడీజం, చట్టం చేతుల్లోకి తీసుకోకుండా మారడము, కూర్చోవడము,
ఇదంతా చూస్తుంటే మనం కోరుకున్న బెంగాల్ ఒకప్పుడు వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేవారు. కానీ ఈరోజు అక్కడ జరుగుతుంది చూస్తుంటే మనం ఎటువైపు వెళ్తున్నాము అని అనిపిస్తుంది. బెంగాల్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం, సుభాష్ చంద్రబోస్ ధైర్యం. అటువంటి పవిత్రమైన గడ్డపై ఇప్పుడు విభజన విషయం నింపుతున్నారా? రాజకీయం కోసం మనుషుల మధ్య గొడవలు కడుతున్నారు. రాజకీయం కోసం మనుషుల మధ్య గోడలు కడుతున్నారా? మనం ఒక్కసారి హిస్టరీని గమనించాలి. 1905లో బ్రిటిష్ వారు, 1947లో విభజన సమయంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరిగితే బెంగాల్ మళ్ళీ కోలుకోవడానికి ఎన్నో వందల ఏళ్ళు పడుతుంది. మతం పేరుతో, కులం పేరుతో విడిపోవడం వల్ల సామాన్య ప్రజలకు వచ్చే లాభం సున్నా. కానీ పొలిటికల్ పార్టీకి మాత్రం అదొక పెద్ద ఓటు బ్యాంకుగా మారిపోతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, అధికారం ఇచ్చింది అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. ప్రజలు కూడా ఇప్పుడు మేల్కోవాలి. ఏ పార్టీ ఏ హామీ ఇచ్చింది అది ఎలా అమలు చేసుకోవాలి అని గట్టిగా వాళ్ళని అడిగి నిలదీసేయాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఓటు వేసింది దేశద్రోహులపై పెట్రోల్ పోయడానికి కాదు. పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు బండికి పెట్రోల్ ఎలా పోస్తామో అలా వాటికి పెట్రోల్ పోసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అల్లర్లు జరిగే చోటికి ఇన్వెస్టర్లు రారు, కంపెనీలు రావు. కంపెనీలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. బెంగాల్ భవిష్యత్తు ఒక నాయకుడి చేతిలోనో, ఒక పార్టీ చేతిలోనో లేదు. అది కేవలం ఓటర్లైన మీ చేతిలోనే ఉంది. విధ్వంసాన్ని పక్కన పెట్టి వికాసం వైపు అడుగులు వేయడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద దారి. మీకేమనిపిస్తుంది? బెంగాల్లో ఇప్పుడు జరుగుతుంది సరైనదేనా? అక్కడ మనం ప్రశాంతమైన జీవితాన్ని చూడొచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బెంగాల్లో జరుగుతున్న మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాస్. జై హింద్.